హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. వచ్చేసానండి మరొక క్రేజీ అప్డేట్, మంచి అప్డేట్తో రాజధాని అమరావతికి సంబంధించి వీడియోనైతే ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలను చూద్దామండి. రాజధాని అమరావతిలో రెండో దఫా పనులు మొదలైన తర్వాత పనులైతే చాలా వేగంగా చకచకా జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే రోడ్ల నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని రోడ్లు తార్ రోడ్లు వేసే స్థాయికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ 2 రోడ్లను చూస్తున్నాం. ఇక్కడ తార్ రోడ్లు వేసే స్థాయికి రావడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పనులు చకచకా జరగడమే కాదండి, రోడ్లు ముగింపు దశకు చేరుకున్నాయి కొన్ని రోడ్లు. అలాంటి రోడ్లలో ఒకటైనటువంటి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ N18 రోడ్ అనేది ఈరోజు మనం పూర్తిగా చూడబోతున్నామండి. ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఎక్కడెక్కడ కొద్దిగా బ్యాలెన్స్లు ఉన్నాయి అనేటువంటి వివరాలతో కూడినటువంటి మంచి వీడియోనైతే ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఇక్కడ మనం చూడొచ్చు, N18 రోడ్ అనేది E9 రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నెక్కల్ గ్రామం దగ్గర నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుందండి. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. అదేవిధంగా 8 కోట్ల రూపాయలతో ఈ రోడ్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పుడు మనం అదే N18 రోడ్డు పైన ఉన్నామండి. మొత్తం 2.3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంత కంప్లీట్ అయింది, మనం 90% నిర్మాణం పూర్తయింది అన్నాం కదా, మిగిలిన 10% పనులు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి అనేటువంటి వివరాలని ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. మనం ఆ రోడ్డు పైనే ప్రయాణిస్తూ ఉన్నాము. వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ మూవ్ చేస్తున్నాను. చూడొచ్చండి, మనకి 3 వరుసలుగా ఉండే ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ అయింది. 3 వరుసలు కూడా కంప్లీట్ అయింది. మధ్యలో డివైడర్స్ నిర్మాణం చేసి డివైడర్స్ మధ్య మొక్కలు పెంచడానికి ఎర్రమట్టిని కూడా తీసుకురావడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉందండి రోడ్డు నిర్మాణం. ఎందుకు బ్యాలెన్స్ అయితే ఉందంటే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ రోడ్డు వర్క్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ ఉందని చెప్పుకున్నాం కదా, అది మనం తర్వాత చూద్దామండి. అయితే ఇక్కడ మనం చూడొచ్చండి, రోడ్డు వెంబడే ఏ విధంగా వర్క్ జరిగిందో. అంటే రోడ్డు నిర్మాణం అంటే కేవలం రోడ్డు మాత్రమే నిర్మించడం కాదండి. రాజధాని అమరావతిలో రోడ్డు పక్కన వచ్చేటువంటి కేబుల్ వ్యవస్థ, భూగర్భ కేబుల్ వ్యవస్థ, అలాగే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైపు లైన్లు, ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలి. అప్పుడే రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత దానిపైన వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ అవి వస్తాయి. ఇప్పుడు మనం చూడొచ్చండి, ఇక్కడ మొత్తం రోడ్డు నిర్మాణం పక్కనే చూడొచ్చు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేశారు. ఇక్కడ ఇసుక పోసిందంతా కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థ, డక్స్, అలాగే మంచినీటి కుళాయి, ఇది కూడా అక్కడ నిర్మాణం చేసి ఉంచడాన్ని మనం చూడొచ్చు. ఈ విధంగా రోడ్డు ఒక్కటే కాదండి, రోడ్డు పక్కన వచ్చేటువంటి మౌలిక వసతులన్నీ కూడా పూర్తిగా నిర్మాణం చేశారు. ఇక మనకి ఇక్కడ రోడ్డు వర్క్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. చూద్దాం ఎందుకు బ్యాలెన్స్ ఉంది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి, ఈ రోడ్డుకి 2 వైపులా కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ రాబోతున్నాయి. అందువలన రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో నుంచి అటు నుంచి ఇటు ఈ రోడ్డుని క్రాస్ అవుతూ భూగర్భ కేబుల్ వ్యవస్థ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదిగోండి, మీకు నేను మరలా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా ఆ దూరంగా పైప్ లైను రోడ్డుకి క్రాస్ అవుతుంది చూసారా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇక్కడ నీరుంది కదా, ఇక్కడ వరకు నిర్మాణం చేశారు. కాకపోతే చిన్న వర్షాలకి నీరైతే వచ్చింది. అటువైపున రోడ్డుకి అటువైపున చూసినట్లయితే కేబుల్ ఈ విధంగా రోడ్డుని క్రాస్ అవుతూ భూమి లోపలికి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దామండి. ఇలాంటి చోట్ల, ఇలాంటి చిన్న వర్కులు ఉన్న చోట్ల ఈ రోడ్డు వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. మరలా చెప్తున్నాను, ఇక్కడ 2 వైపులా కూడా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉండటం వలన ఇక్కడైతే కేబుల్స్ అనేవి రోడ్డుని క్రాస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే నిర్మాణం చేశారు. అందువలన ఈ ప్రాంతంలో కొద్దిగా ఒక 50 మీటర్స్ అయితే రోడ్డు నిర్మాణం బ్యాలెన్స్ ఉంది. అంతేకాని మిగతాదంతా కూడా రోడ్డు వర్క్ పూర్తయింది. అది కూడా 3 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారని చెప్పాం కదండి. సెంటర్లో వచ్చే రోడ్డునైతే పూర్తి చేశారు. మిగిలిన 2 వైపులు ఉండేటువంటి లెఫ్ట్ రైట్ ఉండే రోడ్డును మాత్రం ఇక్కడ ఆగటం జరిగింది. ఇక తర్వాత మనం అక్కడ నుంచి ముందుకి కంటిన్యూ చేద్దామండి మన జర్నీని. వెళ్తున్నాం. అదేమో అనంతవరం కొండ అండి. అక్కడ వరకు ఉంటుంది. అనంతవరం కొండ దగ్గరికి ఈ రోడ్డు అయితే ఉంటుంది.
వెళ్దాం. రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొత్తగా నిర్మాణం చేశారు కాబట్టి ప్రతి మొత్తం కూడా రోడ్డు మొత్తం మీకు చూయించాలి. అందువలన ఈ విధంగా ప్రయాణిస్తూ ఉన్నామండి. ఇక తర్వాత మరలా మనం ఇక్కడ కొద్దిగా రోడ్డు బ్యాలెన్స్ అయితే ఉంది వర్కు. ఇదిగో చూడొచ్చు. ఇక్కడ ఎందుకు రోడ్డు వరకు బ్యాలెన్స్ ఉంది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. N18 రోడ్ అనేది E8 రోడ్డుతో క్రాస్ అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా చాలా పెద్ద రోడ్లు. మనం చూస్తున్నాం కదా, మనం చూస్తున్నటువంటి N18 రోడ్డు 3 వరుసలుగా నిర్మాణం చేస్తూ ఉంటే అదేవిధంగా E8 రోడ్డు అనేది కూడా 2 వరుసలుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందువలన ఈ రెండు కూడా చాలా పెద్ద రోడ్లు. ఈ 2 రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ చాలా లోతుగా నిర్మాణం చేయవలసి ఉంటుంది. అందువలన సాంకేతికంగా ఈ ప్రాంతంలో 2 రోడ్లు క్రాస్ అవుతాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా రోడ్డు బ్యాలెన్స్ అయితే ఉంది. అంతేకాకుండా ఇదే లైన్లో ఏదైతే ఈ 8 రోడ్లో భూగర్భ 220 హెవీ కేబుల్ నిర్మాణం కూడా అదే రోడ్లో జరుగుతూ ఉంది. అందువలన సాంకేతికంగా ఇక్కడ కొద్దిగా అయితే ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీకు చిన్న వర్క్ని అయితే చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇదంతా కూడా రాజధాని అమరావతిలో మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ. భూమి లోపలే కేబుల్ వ్యవస్థ నిర్మాణం రాబోతుందని. అదేవిధంగా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఈ పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో భూగర్భ కేబుల్ వ్యవస్థ అనేది కొంత ప్రత్యేకంగా నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రేపు నిర్మాణం అంతా పూర్తయిపోయిన తర్వాత పెద్ద పెద్ద హెవీ వెహికల్స్, బరువు గల వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ కేబుల్ వ్యవస్థలన్నీ కూడా పగిలిపోకుండా ఉండడం కోసం ఇక్కడైతే కాంక్రీట్తో కెనాల్ నిర్మాణం చేసి భూమి లోపల టన్నెల్ లాగా నిర్మాణం చేసి ఆ టన్నెల్ నుంచి ఇవన్నీ కూడా భూగర్భ కేబుల్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అందువలన ఇక్కడ కొద్దిగా సాంకేతికంగా కొన్ని సమస్యల వలన లేట్ అవుతుంది. అంతేలే కానీ అది కూడా నిర్మాణం చేస్తూనే ఉన్నారు. చూడొచ్చు, ఇది E8 రోడ్డు. E8 రోడ్డు కొండవీడు వాగు కాలువని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారు. అది సపరేట్ మ్యాటర్, మనం తర్వాత మాట్లాడుకుందామండి. చూసారా, ఈ వెహికల్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంతేకాకుండా దూరంగా వైట్ షెడ్ ఒకటి కనిపిస్తుంది చూసారా, దూరంగా. ఆ వైట్ షెడ్ ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇది ఈ ప్రాంతంలో వచ్చేటువంటి రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఇదే ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అదిగోండి ఆ వైట్ షెడ్. అందువలన ఈ భూగర్భ వాటర్ పైపు లైన్లు కానివ్వండి, లేదంటే భూగర్భ ఎలక్ట్రికల్ పైపులు కానివ్వండి, ఇవన్నీ రావడం వలన ఈ ప్రాంతంలో కొద్దిగా లేట్ అయితే అవుతుంది. చూసారా, మనం ఒక టన్నెల్ లాగా నిర్మాణం చేసి దాంట్లో నుంచి పైపులు నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పాం కదా. ఇదిగోండి, ఇదొక జంక్షన్ పాయింట్ లాగా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ అయితే వస్తుంది. ఇదిగో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అందువల్లనే ఈ రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర ఇలాంటి పనులు కాస్త సాంకేతికంగా మరియు ఇలాంటి పనులు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర కొద్దిగా పనులు అయితే ఆలస్యం అవుతూ ఉంటాయి. మిగిలిన రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు చెప్పాను కదా, E8 రోడ్లో 220 kV హెవీ లైన్ అయితే భూగర్భ హెవీ లైన్ నిర్మాణం చేశారు. ఇదిగోండి, ఈ టైల్స్ అన్నీ కూడా అదే వరకు, ఆ డ్రమ్స్, కాయిల్ డ్రమ్స్ అవన్నీ మనం చూడవచ్చు. ఇది ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఈ ప్రాంతంలో కొద్దిగా అయితే బ్యాలెన్స్ ఉంది. ఇక ఇక్కడి నుంచి మరలా మనం ప్రయాణం మొదలుపెట్టినట్టయితే రోడ్డు నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది. ఇది వెళ్ళి E7 రోడ్లో అయితే కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో N18 రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. N18 రోడ్డు నిర్మాణం దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఇది నిజం, ఎవరైనా కానీ వెళ్ళి చూడొచ్చు. 90% నిర్మాణం పూర్తయిపోయాయి. ఎక్కడెక్కడైతే రోడ్లు క్రాస్ అవుతాయో, అలాగే ఎక్కడెక్కడైతే భూగర్భ ఎలక్ట్రికల్ ఈ కేబుల్స్ క్రాస్ అవుతున్నాయో ఆ రోడ్ని, ఆ ప్రాంతంలో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఈ విధంగా అయితే E7 రోడ్డు దగ్గర కలిసే దగ్గర కూడా కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది. అంతేలే కానీ రోడ్డు మొత్తం కూడా నిర్మాణం పూర్తయిపోయిందండి. మనమే ఆ రోడ్డు పైన ప్రయాణించి రోడ్డు మొత్తాన్ని కూడా చూసాము. ఇదిగో ఈ విధంగా కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది.
మనం చెప్పుకున్నదే కదా, రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర కాస్త లేట్ అవుతుందని. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.